తన జీవితమంతా తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడ్డ ఒక తండ్రి చివరికి తన ప్రాణాలు పోయేటప్పుడు మాత్రం ఆయన చుట్టూ సొంత కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా లేరు. 3 కూతుళ్ళున్నారు, కానీ తండ్రి చివరి చూపు కోసం కూడా వారు రాలేదు. అంత్యక్రియలు మాత్రం వీడియో కాల్లో చూశారు. అసలు ఎవరా తండ్రి? 3 కూతుళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి? తెలుసుకుంటే మనస్సు కలిచివేసే ఈ ఘటన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. హర్యానాలోని సోనిపట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్టోరీలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ. अच्छा 20 तारीख से पहले तो हाँ. देखते हैं, अभी मैं आपको बताती हूँ ना. हाँ जी, हाँ जी. अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया. ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो. ठीक है भेज दूँगा. ये आपके आने पे होगा सारा काम. हाँ बाकी तो आप आ लोगे जब होगा ना. ये संस्कार हुआ है. अभी तो संस्कार हुआ है. अभी और कितना टाइम लगेगा? तो हम लोग देखिए खाएंगे और नाइट चूल्हा जलाएंगे. नहीं अभी है ना किताब और नहीं दे दी. लगे रहो किधर. नहीं चल रही है. बस अब 10-15 मिनट में हो जाएंगे. हाँ మీరు చూసిన వీడియోలో అంతిమ సంస్కారాలు జరుగుతున్న వ్యక్తి పేరు శివచరణ్ రామ్ రతన్ గుప్తా. వయస్సు 72 నుంచి 74 ఉంటుంది. వీడియోలో కనిపిస్తున్న మహిళ ఎవరో కాదు, శివచరణ్ గుప్తా 3 కూతుళ్లలో ఒకరు. శివచరణ్ గుప్తా భార్య పేరు మీనా గుప్తా. శివచరణ్ ఒకప్పుడు బాగా బతికినవాడే. మహారాష్ట్రలోని ముంబైకి చెందినవాడు. ఒకప్పుడు బట్టల వ్యాపారం నిర్వహించేవాడు. బాగా సంపాదించాడు. ముంబైలో సొంత ఇల్లు కూడా కట్టాడు. వీళ్ళకి 3 కూతుళ్ళు ఉన్నారు. శివచరణ్ గుప్తా తన 3 కూతుళ్ళని బాగా చదివించాడు, పెంచి పెద్ద చేశాడు, పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద కూతురు అనిత నేపాల్లో స్థిరపడింది. మరో కూతురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్లో స్థిరపడింది. మరో కూతురు ముంబైలో ఉండేది. వ్యాపారం అన్న తర్వాత ఒడిదుడుకులుంటాయి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. శివచరణ్ రామ్ రతన్ గుప్తా బట్టల వ్యాపారం కూడా దెబ్బతింది. నష్టాలు చవిచూశాడు. పూర్తిగా ఆర్థికంగా చితికిపోయాడు. కానీ తన కూతుళ్ళకి మాత్రం ఎటువంటి లోటు రానివ్వలేదు. చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో చదివించాడు, పెంచి పెద్ద చేశాడు, పెళ్లిళ్ళు చేశాడు. అందరూ స్థిరపడిపోయారు. మరి వ్యాపారంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. కొడుకులు లేరు, కూతురు దగ్గరే ఉండాలి. ముంబైలో ఉన్న కూతురు దగ్గరే ఉండేవాడు. కానీ కొన్ని రోజులకే పరిస్థితి అర్థమైపోయింది. కూతురు, అల్లుడు సూటిపోటి మాటలు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు, మిగతా కూతుళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు కదా అనే సూటిపోటి మాటలు. తనకి ఆ ఇంట్లో స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదని శివచరణ్ గుప్తాకి భార్య మీనా గుప్తాకి అర్థమైపోయింది. ఒకరోజు సైలెంట్గా తన కూతురికి చెప్పకుండా తన భార్యని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది చిన్నప్పటి స్నేహితులు శివచరణ్ గుప్తాకి సహాయం చేశారు. అలాగే నువ్వు ఒక పని చేయరా, హర్యానాలోని సోనిపట్లో ఒక మంచి ఓల్డేజ్ హోమ్ ఉంది, అందులో వెళ్ళి జాయిన్ అవ్వంటే సోనిపట్లోని ఆ ఓల్డేజ్ హోమ్లో శివచరణ్ గుప్తా, మీనా గుప్తా ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ ఆశ్రమంలో ఎంతోమంది వృద్ధులు అనాథలుగా ఉన్నారు. అందరూ ఒకప్పుడు బాగా బతికిన వారే, కానీ పిల్లల ప్రేమ లేదు, పిల్లలు వదిలేశారు. దాంతో మిగతా వృద్ధులతో పాటు శివచరణ్ గుప్తా, మీనా గుప్తా ఇద్దరు ఉండేవారు. చేతిలో ఫోన్ ఉంది. కూతుళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు. ఇద్దరు మాట్లాడుతూ ఉండేవారు. కూతుళ్ళు ఫోన్ చేస్తేనే ఆనందంతో మురిసిపోతూ ఉండేవారు. కానీ భార్యకి తెలుసు తన భర్త ఎంత బాధపడుతున్నాడో. పైకి సంతోషంగా కనిపిస్తున్న 3 కూతుళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా తమని చేరనివ్వలేదు. దాని గురించి తన భర్త ఎంత మనోవేదన చెందుతున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే భార్య సహధర్మచారిణి. భర్త ఆలోచనలు భార్య అర్థం చేసుకోదా. అందుకే మీనా గుప్తా మనోవేదనలో అనారోగ్యం పాలైంది. శివచరణ్ గుప్తా తన 3 కూతుళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఒకసారి వచ్చి చూసి వెళ్తే మీ అమ్మ సంతోషిస్తుందంటే
ముగ్గురు కూతుళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మా దగ్గర టైం లేదు డాడీ, చాలా బిజీగా ఉన్నాం. నువ్వే అమ్మని జాగ్రత్తగా చూసుకో, అమ్మకి ఎటువంటి లోటు రానియకూడదు అని ఒక సలహా ఇచ్చారు. శివచరణ్ గుప్తా తన భార్యని జాగ్రత్తగా చూసుకోడా? ఆ విషయం శివచరణ్ గుప్తాకి తెలియదా? కానీ మీనా గుప్తా క్రమక్రమంగా తీవ్రంగా అనారోగ్యం బారిన పడిపోయింది. చివరికి 1.5 సంవత్సరం క్రితం మీనా గుప్తా చనిపోయింది. తండ్రి తన కూతుళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మ చనిపోయింది, చివరి చూపు కోసమైనా రండి అంటే మళ్ళీ ముగ్గురు కూతుళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్, మా దగ్గర టైం లేదు డాడీ, చాలా బిజీగా ఉన్నాం, నువ్వే తల్లి అంతిమ సంస్కారాలు చేసేయి అంటే శివచరణ్ గుప్తా తన భార్య చితికి నిప్పంటించాడు. ముగ్గురు కూతుళ్ళు దూరంగా ఉన్నారు. భార్య చనిపోయింది. తన కష్ట సుఖాల్లో సుఖదుఖాల్లో తోడు నీడగా ఉన్న భార్య ఇప్పుడు లేదు. తనను విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయింది. ముగ్గురు కూతుళ్ళు ఉన్నా లేనట్టే. దాంతో శివచరణ్ గుప్తా కూడా తీవ్ర మనోవేదనలో మునిగిపోయాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే కూతుళ్ళు కూడా క్రమక్రమంగా ఫోన్లు ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉండేవారు. ఆ ఒక్కసారి చేసినా కూడా శివచరణ్ గుప్తా ఆనందంతో మురిసిపోయేవాడు. కానీ భార్య ఇప్పుడు తన పక్కన లేదు. ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తన భార్య కనిపించేది. తన భార్యతో ఆ ఆశ్రమంలో అంతా తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు తన భార్య తన పక్కన లేదు. ముగ్గురు కూతుళ్ళు తన దగ్గర లేరు. ఒంటరివాడైపోయాడు. ఒక విధంగా అనాథ అయిపోయాడు. దాంతో శివచరణ్ గుప్తా అనారోగ్యం బారిన పడ్డాడు. ఆశ్రమ నిర్వాహకులు ముగ్గురు కూతుళ్ళకి కాల్ చేసి, చూడండి అమ్మా, మీ నాన్నకి ఒంట్లో బాగలేదు, మీరు ఒకసారి చూసి వెళ్ళారంటే మీ నాన్న సంతోషిస్తాడంటే ముగ్గురు కూతుళ్ళు మళ్ళీ అదే ఆన్సర్, మా దగ్గర టైం లేదు, మీరే హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఆశ్రమ నిర్వాహకులు చేసేదేమీ లేక శివచరణ్ గుప్తాని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్దిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తీసుకొచ్చారు. కానీ మనోవేదనతో ఉండిపోయిన శివచరణ్ గుప్తా మళ్ళీ అనారోగ్యం పాలయ్యాడు. ఆశ్రమ నిర్వాహకులు మళ్ళీ ముగ్గురు కూతుళ్ళకి కాల్ చేసి, చూడమ్మా, మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగలేదు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే సంతోషిస్తాడంటే, మరి ఏం పర్లేదు, మా నాన్న అనారోగ్యం బారిన పడినా కూడా మళ్ళీ వెంటనే మామూలు ఉంచుతాడు, మీరు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సమాధానం ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు ఏం చేస్తారు? సరే, చేసేదేవి లేక హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ అప్పటికే తీవ్రంగా అనారోగ్యం బారిన పడడంతో ఇదే నెల 4వ తారీఖు అంటే 3 రోజుల క్రితం ఉదయం 4:30 శివచరణ్ గుప్తా చనిపోయాడు. ఆశ్రమ నిర్వాహకులు ముగ్గురు కూతుళ్ళకి కాల్ చేసి, మీ నాన్న చనిపోయాడు, మరి మీరు వస్తే దహన సంస్కారాలు అంతిమ సంస్కారాలు జరపచ్చంటే ముగ్గురు కూతుళ్ళు మళ్ళీ మేము రాలేము, మా దగ్గర టైం లేదు, చాలా బిజీగా ఉన్నాము అంటే, సరేనమ్మా, మీరు రావడానికి టైం పడుతుంది, 2-3 రోజులు టైం పడుతుంది అనుకుంటే మీ నాన్న డెడ్ బాడీని హాస్పిటల్లోని ఫ్రీజర్లో మార్చరీలో మేము భద్రపరుస్తాము, 2 రోజుల వరకు డెడ్ బాడీ పాడవకుండా ఉంటుంది అంటే, లేదు మేము రాలేము, చాలా బిజీగా ఉన్నాము, మీరే మా నాన్నగారి దాన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేసేయండి అని కూతుళ్ళు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. పైగా మీరు దాన సంస్కారాలు అవి అనాథ శవంలా ఏమీ చేయొద్దు, మేము ముగ్గురు కూతుళ్ళు ఉన్నాం కదా, మీరు చక్కగా మంచిగా గ్రాండ్గా చేయండి, కావాలంటే మేము డబ్బులు పంపిస్తాం అని ముగ్గురు కూతుళ్ళు 5,100 రూపాయలు పంపించారు. ఎంత? 5,100 రూపాయలు పంపించారు. పంపించి, మా డాడీ అంతిమ సంస్కారాలు అవన్నీ ఘనంగా చేయండి, మీరు పాడ ఎత్తుతున్నప్పటి దగ్గర నుంచి శ్మశానానికి తీసుకువెళ్తున్నంత వరకు వీడియో తీయండి, ఆ వీడియోలు మాకు పంపించండి, అలాగే చితికి నింపట్టిస్తున్నప్పుడు మాకు తప్పకుండా వీడియో కాల్ చేయండి, మేము వీడియోలో మా నాన్నగారి దాన సంస్కారాలు చూస్తామని చెప్పారు. ఆశ్రమ నిర్వాహకులు చేసేదేమీ లేక శివచరణ్ గుప్తా అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలో ఉన్న మిగతా వృద్ధులు అలాగే కొంతమంది సోషల్ వర్కర్లు ఆ 4 అయ్యారు. వాళ్ళే పాడెమోశారు. పాడెమోసి శ్మశానం వరకు తీసుకొచ్చారు. అదంతా వీడియో తీశారు. ఆ వీడియోలు ముగ్గురు కూతుళ్ళకి పంపించారు. మరి చివరిగా చితికి నింపట్టించినప్పుడు వీడియో కాల్ చేయమన్నారు కదా, చితికి నింపట్టించిన తర్వాత ఆశ్రమ నిర్వాహకులు కూతుళ్ళకి వీడియో కాల్ చేశారు. ఆ వీడియో కాల్లో కూతుళ్ళు తమ తండ్రి దాన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చూశారు. ఒక కూతురు ఈ అంతిమ సంస్కారాలన్నీ చూస్తూ, ఇంకా ఎంత టైం పడుతుంది కట్టెలు కాలడానికి, ఆ కట్టెలు చాలా లేటుగా కాలుతున్నాయి, ఇక్కడ నేను స్నానం చేయాలి, వంట చేసుకోవాలి, అన్నం తినాలి, తొందరగా దహన సంస్కారాలు కానివ్వండి అని అంటే ఆశ్రమ నిర్వాహకులు, అమ్మ 10-15 నిమిషాలు టైం పడుతుందంటే, ఓ అలాగా, సరే తొందరగా కానివ్వండి అని
ఆశ్రమ నిర్వాహకులతో చెప్పిందంటే అది విన్న ఆ ఆశ్రమ నిర్వాహకులు నివ్వెరపోయారు. ఇటువంటి కూతుళ్ళు కూడా ఉంటారని. సరే, మొత్తానికి శివచరణ్ గుప్తా దాన సంస్కారాలు అయిపోయాయి. మళ్ళీ ఆశ్రమ నిర్వాహకులకి ఒక అనుమానం, డౌట్ వచ్చింది. అంతిమ సంస్కారాలు అయిపోయాయి, మరి చితాభస్మము, అస్థికలు కనీసం ఇవి తీసుకెళ్ళడానికైనా ముగ్గురు కూతుళ్ళు వస్తారేమోనని మళ్ళీ కాల్ చేసి, అమ్మ దాన సంస్కారాలన్నీ చేసేసాము, మరి చితాభస్మము అస్థికలు తీసుకుంటారంటే, ఎలాగో దాన సంస్కారాలు అవి అయిపోయాయి కదా, ఇంకా ఆ చితాభస్మము అస్థికలు తీసుకోవడానికి మా దగ్గర టైం లేదు, మీరే ఒక పని చేయండి, ఆ చితాభస్మాన్ని అస్థికల్ని గంగలో కానీ ఏదైనా పుణ్యనదిలో మీరే కలిపేయండి అని చెప్పారు. మన దేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి, గంగా, యమున, గోదావరి, కృష్ణ. కానీ మనుషుల దగ్గర ప్రేమే లేదు. శివచరణ్ గుప్తా తాను చనిపోయే ముందు చివరి కోరికగా తన అవయవాన్ని దానం చెయ్యాలని కోరాడు. మరి కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పాలి. ఆశ్రమ నిర్వాహకులు కూతుళ్ళకి, అమ్మ మరి తండ్రి గారు అవయవాలు దానం చేయాలని తన చివరి కోరికగా చెప్పారంటే, ఆ అవయవాలన్నీ ఎందుకులేండి, కళ్ళు మాత్రం దానం చేయండి, మరి మీకు లేనిపోని తలనొప్పులు ఎందుకు అని అన్నారు. సరే, శివచరణ్ గుప్తా చివరి కోరికగా డాక్టర్లు వచ్చారు. 2 కళ్ళని తీసుకుని భద్రపరుచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శివచరణ్ గుప్తా 2 కళ్ళు మరొకరికి వెలుగును ప్రసాదించాయి. కానీ ఎవరికైతే ఆ 2 కళ్ళని అమర్చారో అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కానీ ఈ ముగ్గురు కూతుళ్ళని మాత్రం చూడకూడదని శివచరణ్ గుప్తా తప్పకుండా కోరుకునే ఉంటాడు. ఎందుకంటే తనను చూడడానికి, తన భార్యను చూడడానికి, తన భార్య చనిపోయినప్పుడు కానీ తాను చనిపోయినప్పుడు కానీ రాని కూతుళ్ళని తన కళ్ళతో ఎందుకు చూడాలని కోరుకుంటాడు? శివచరణ్ గుప్తా కూతుళ్ళు ఎక్కడో విదేశాల్లో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, లండన్లోనో, జపాన్లోనో, చైనాలోనో ఎక్కడో లేరు. పోనీ రాలేకపోయారు అని అనుకోవడానికి ఇక్కడే సోనిపట్కి దగ్గర 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. ఒకళ్ళు ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో, మరొకరు ముంబైలో, మరొకరు నేపాల్లో. నేపాల్ కూడా పెద్ద దూరం ఏమి కాదు, 2 గంటల ఫ్లైట్ జర్నీ. రోడ్డు మార్గంలో రావాలన్న కూడా 24 గంటల్లో సోనిపట్కి ఈ ముగ్గురు కూతుళ్ళు చేరుకోవచ్చు, రావచ్చు. మరి ముగ్గురు కూతుళ్ళు ఎందుకు రాలేదు? ఎక్కడో సప్త సముద్రాల అవతల లేరు కదా, ఇక్కడే ఉంటూ వచ్చే పరిస్థితి ఉన్నా కూడా రాలేదు అంటే మరి ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభిస్తుంది, ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుంది. ఎంతోమంది కూతుళ్ళు, కొడుకులు విదేశాల్లో చదువుకునేవారు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు చనిపోతే రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకే ఎంతోమంది తెలుసు. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా రాలేని పరిస్థితుల్లో విదేశాల్లో, అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, రాలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొద్దిగా లేట్ అయినా వచ్చారు. కొంతమంది కావాలని రాలేదు, మరి కొంతమంది లేట్ అయినా సరే వచ్చారు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు కూతుళ్ళు ఉన్నది ఇక్కడే దాదాపు 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండి తల్లి చనిపోయినా రాలేదు, తండ్రి చనిపోయినా రాలేదంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఒంటరిగా మారిపోతున్న పరిస్థితిపై మాత్రం ఈ ఘటన ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. ఒక తండ్రి జీవితానికి చివరి ప్రశ్న, తన పిల్లలను చదివించాడు, వాళ్ళు జీవితంలో ఎదగాలని కోరుకున్నాడు, వాళ్ళ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. కానీ తన చివరి ప్రయాణంలో తన పక్కన నిలబడే మనిషి కూడా లేకుండా పోయాడు. చివరికి వృద్ధాశ్రమం సిబ్బందే ఆయనకు కుటుంబమయ్యారు. కూతుళ్ళు మాత్రం వీడియో కాల్ ద్వారా తండ్రి చివరి ప్రయాణాన్ని చూశారు. ఈ ఘటన మనకు చెప్పే సందేశం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల కోసం జీవితమంతా త్యాగం చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్లకు వాళ్ళ కుటుంబాలు ఏర్పడతాయి. కానీ తల్లిదండ్రులకు కావాల్సింది ఎప్పుడూ డబ్బు కాదు, ఒక్క ఫోన్ కాల్ కావచ్చు, ఒక్కసారి వెళ్ళి చూడటం కావచ్చు, నాన్న ఎలా ఉన్నారు అనే 2 మాటలు కావచ్చు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లల సమయం, పిల్లల ప్రేమ, పిల్లల దగ్గరితనం. ఈ ఘటనపై తీర్పు చెప్పడం మన పని కాదు. కానీ ఈ కథను చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన చిన్నప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపించిన తల్లిదండ్రులకు వాళ్ళ వృద్ధాప్యంలో మన చెయ్యి అవసరం. వాళ్ళు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ జీవితంలో మనమే ముఖ్యమైన వాళ్ళం. ఒక తండ్రి చివరి ప్రయాణం మన సమాజానికి ఎన్నో ప్రశ్నలు వేసి వెళ్ళిపోయింది.
ప్రతి మనిషికి పుట్టిన తర్వాత బాల్యం ఉంటుంది, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం. ప్రతి మనిషి జీవితంలో ఉండే దశలు ఇవే. ఇప్పటి కూతుళ్ళు కొడుకులు రేపు తల్లిదండ్రులు అవుతారు, మరి వాళ్ళు కూడా వృద్ధులవుతారు, మరి వాళ్ళ పిల్లలు కూడా ఇదే విధంగా చేస్తే ఒక తండ్రి చివరి ప్రయాణం ఈ సమాజానికి ఎన్నో ప్రశ్నలు వేసి వెళ్ళిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. మళ్ళీ నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.